మేము విశాఖ నగర ప్రజలుగా మా అభిప్రాయాలు మేము విన్నవించుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు డెక్కన్ క్రానికల్, సాక్షి ఒకటిగా వార్తలు రాస్తున్నారు. ఎందుకంటే పూర్వం సాక్షిలో పనిచేసిన పట్నాయక్ గారు ఇందులోని డెక్కన్ క్రానికల్లో చేరి వంశీ గారు పట్నాయక్తో కలిసి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చాలా చేస్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారైనా సరే కేంద్ర మంత్రి గారితో రేపు చూస్తున్నారు మీటింగ్ పెట్టుకొని మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి అందరూ అంటున్నారు. దానివల్ల జనాలు కూడా ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. దీని మీద వైజాగ్ మీద ఈ ప్రజల నమ్మకాన్ని పోగొట్టడానికి డెక్కన్ క్రానికల్ అయినా, సాక్షి అయినా, ఏ టీవీ అయినా సరే ఆ రకమైన రాతల్ని మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకంతో ఏ పనైనా చేయగలదు అన్న దాంతోనే మేము ఈ ఓటమిని కూడా వాళ్ళు ఒక రకంగా తిప్పుకొని వాళ్ళ ప్రచారాలు ఇలాగ దుష్ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని వెనక్కి లావదామని చూస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వమే మాకు కావాలి అని మేము ఏ ధర్నా అయినా చేయడానికి మేము ముందుంటాము. కనుక ఈ ఒక్క మా అభిప్రాయం వల్ల డెక్కన్ క్రానికల్ని, సాక్షిని, పత్రికల్ని బ్యాన్ చేయాలని మేము అందరం కూడా వైజాగ్ ప్రజలందరూ కూడా మా విన్నపం ప్రభుత్వానికి చేరాలని చెప్పి మేము ఆశిస్తున్నాము.